ఇక్కడ కనిపిస్తున్న వారు నెల రోజులుగా సముద్రంపై తేలుతూ బతుకుతున్నారు. ప్రతిరోజు బతికి ఉన్న చేపలను తినడం వల్ల అతను మరియు అతని కుటుంబం బతికారు. చాలా రోజులు అలాగే ఉండడంతో అతను మానసికంగా అదుపు తప్పాడు. అందువల్ల తన చూపు ఎదురుగా కూర్చొని ఉన్న తన కొడుకుని తినాలన్న ఆలోచన అతనికి వచ్చింది. అదే సమయంలో అతను తన కొడుకుని ఎత్తుకొని తీసుకెళ్తున్నప్పుడు భార్య పడవలోని రాడ్డును తీసుకుని ఆ తండ్రిని చంపి సముద్రంలోకి పడేస్తుంది. ఇలా మరో 2 రోజులు గడిచిపోయాయి. సముద్రపు అలలు వారిని ఎక్కడికి తీసుకుపోతున్నాయో తెలియదు. అప్పుడే ఆమెకు కొద్ది దూరంలో ఎదురుగా భూమి కనిపించింది. ఆమెకు అది భ్రమగా అనిపించింది. కానీ జాగ్రత్తగా పరిశీలించాక అది నిజంగా ఒక ద్వీపమని తెలుసుకుంది. ఇది చూసి ఆమె ఎంతో సంతోషించింది. ఆ తర్వాత వారు విజయవంతంగా ద్వీపానికి చేరుకున్నారు. ఆమె తన 2 చిన్నపిల్లలతో కలిసి ద్వీపానికి వచ్చింది. తర్వాత ఆమె మొదటగా తమ పిల్లలకు ఆహారం తినిపించాలనుకుంది. అందుకే ఆమె ఒక పదునైన ఇనప వస్తువుతో కొబ్బరికాయను కొట్టి పిల్లలకు తాగించింది. అక్కడే ఒక టెంట్ వేయాలని ఆమె అనుకుంది. అక్కడ కొట్టుకొని వచ్చిన వస్తువులను సేకరించి తర్వాత నీళ్లు వెతకడానికి బయటకు వెళ్ళింది. కొన్ని అడుగులు నడిచిన తర్వాత ఆమెకు ఒక చిన్న నది కనిపించింది. వెంటనే తన బాటిల్లో నీళ్లు నింపుకుంది. ఆమెకు అక్కడ అరటి పండ్లు, బొప్పాయి పండ్లు మరియు తాటి చెట్లు కూడా కనిపించాయి. ఈ పండ్లతో ఆమె తన పిల్లలకు తినిపించి రాబోయే రోజుల్లో ఆకలి సమస్య లేదని అనుకుంటుంది. కానీ అకస్మాత్తుగా ద్వీపంలో వాతావరణం మారిపోయింది. కొద్దిసేపటికే ఎలాంటి హెచ్చరిక లేకుండా భారీ వర్షం మొదలైంది. ఆమె వెంటనే తన 2 పిల్లలను వర్షం నుంచి కాపాడేందుకు ఆమె వేసిన టెంట్ దగ్గరికి వచ్చింది. కానీ ఆమె వేసిన టెంట్ పనికిరాదని తెలుసుకుంది. ఆమె బెడ్షీట్లను పిల్లలపై కప్పినా కూడా ఉపయోగం లేదు. దాంతో పిల్లలు వర్షంలో బాగా తడిసిపోయారు. వర్షం ఆగిన తర్వాత వారి టెంట్ పాడైపోయింది. అప్పుడు ఆమెకి ఈ ద్వీపంలో వాతావరణాన్ని తట్టుకునేలాగా ఇల్లు అవసరమని తెలుసుకుంది. అప్పుడే ఆశ్చర్యంగా ఆమె కొడుకు ఆమెను పిలిచాడు. ఆమె కొడుకు ఏదో కనిపెట్టాడు. ఈ ద్వీపంలో ఒక చిన్న చెక్కలతో ఇల్లు కనిపించింది. చివరకు ఆమె ఆనందంతో ఆ ఇంట్లోకి వెళ్లి పిల్లలకు కావలసినవన్నీ సమకూర్చి అక్కడి నుండి బయటపడే మార్గం కోసం వెయిట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఇప్పుడు టైం ఎంతైందో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి.